హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా రుచిగా అండ్ హెల్దీగా చేసుకునే కేక్ రెసిపీ. ఎలాంటి బీటర్ కానీ అవెన్ కానీ లేకోకుండా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా హెల్దీ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కేక్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీరు కావాలంటే సగం బెల్లం సగం పంచదారనైనా తీసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకోవాలి. తర్వాత బెల్లం అంతా కరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగి ఉడకడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇందులోకి 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా పీసెస్గా చేసి వేసుకోవాలి. తర్వాత చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా అంత బాగా కలుపుకోవాలి. చాక్లెట్ పూర్తిగా కరిగిపోయి మనకి ఈ కేక్ చాక్లెట్ ఫ్లేవర్లో వస్తుంది. ఇలా చాక్లెట్ వద్దనుకుంటే ఫ్లోర్ని జల్లించేటప్పుడు 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవచ్చు. ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ ప్యాన్ని తీసుకోవాలి. కేక్ ప్యాన్ లేకపోతే ఫ్లాట్ సమానంగా ఉండే స్టీల్ గిన్నెలకైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ట్రేకి అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్ మిడిల్లో అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అడుగున వేసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని అంత బాగా డస్ట్ చేసుకోవాలి. ఇలా సైడ్ మిడిల్లో అంత బాగా డస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉండే పిండిని పడేయాలి. తర్వాత ఈ ట్రేని పక్కన పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో చేస్తున్నట్లయితే 170 డిగ్రీస్ మీద 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. హీట్ అనేది బయటికి వెళ్ళకోకుండా చూసుకోవాలి. కేక్ బ్యాటర్ని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత పెరుగంతా బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ పెరుగు ముద్దలు లేకోకుండా 2 నిమిషాలు అంత బాగా కలపాలి. పెరుగు అనేది ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కొంచెం గట్టిపడుతుంది. తర్వాత ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత 3/4 కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రీఫండ్ ఆయిల్ కానీ లేదంటే కరిగించుకున్న బటర్ అయినా వేసుకోవచ్చు. 1 లేదా 2 నిమిషాలు అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఇదంతా కరిగిపోయి సిల్కీ టెక్స్చర్ వస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న నల్ల ద్రాక్షని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు, బట్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. తర్వాత ఈ బౌల్ పైన జల్లెడ పెట్టి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు. మనం బెల్లం కరిగించుకున్నాక చాక్లెట్ వేసాం కదా, అది వేయకోకుండా ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. తర్వాత వీటన్నింటినీ బాగా జల్లించాలి. ఇలా అంతా బాగా జల్లించుకున్నాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే 1 డైరెక్షన్లో కానీ అంత బాగా కలపాలి. మామూలుగా పిండిని కలిపినట్టు కలిపేస్తే పిండిలో ఎయిర్ అంతా పోయి అస్సలు పొంగదు. ఇలా అంతా బాగా కలుపుకున్నాక బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా ఈ థిక్నెస్తో ఉండాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ని కేక్ టిన్నులోకి వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని వేసుకున్నాక 2-3 సార్లు బాగా ట్యాప్ చేయాలి. తర్వాత పైన 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న నల్ల ద్రాక్షని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి.
ఇలా అన్నీ వేసుకున్నాక 2-3 సార్లు బాగా ట్యాప్ చేయాలి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న కుక్కర్‌లోకి ఇలా స్టాండ్‌ని పెట్టుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఏదన్నా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత అంచులు తగలకోకుండా ఇలా మధ్యలోకి ఈ బేకింగ్ ట్రేని పెట్టుకోవాలి. తర్వాత కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 25 లేదా 30 నిమిషాల పాటు అంత బాగా బేక్ చేసుకోవాలి. అదే మీరు అవెన్‌లో చేస్తున్నట్లయితే 170 డిగ్రీస్ మీద 30 లేదా 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా నైఫ్‌తో కానీ లేదంటే టూత్ పిక్‌తో కానీ ఇలా గుచ్చితే నైఫ్ అనేది నీట్‌గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లు. కొంచెం చెమ్మ అనేది తగిలినట్లు అనిపిస్తే 5 లేదా 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కేక్‌ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచులని కాస్త రౌండ్‌గా అని కేక్‌ని డిమోల్డ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్‌ని ఉల్టాగా పెట్టి ఇలా రివర్స్ చేసి తర్వాత 2-3 సార్లు బాగా ట్యాప్ చేస్తే కేక్ ట్రే నుంచి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత కేక్‌ని రివర్స్ చేయాలి. అంతే, ఎంత టేస్టీగా ఉండే హెల్దీ కేక్ రెడీ. చాలా ఈజీగా అండ్ హెల్దీగా ఈ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా సాఫ్ట్‌గా అండ్ స్పాంజీగా ఉంటుంది. వీటిని పీసెస్‌గా కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.